ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము ధ్యానం చేసుకుందాము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క అత్యధికమైన కృపాతిశయమును బట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అత్యధికమైన ఆయన యొక్క దయా సంకల్పమును బట్టి ఈ యొక్క 16వ అధ్యాయం వరకు ధ్యానం చేయడానికి మనకు ప్రభు సహాయం చేసి ఉన్నారు. కాబట్టి వాక్యము ధ్యానించిన వారు, వాక్యము వినినవారు, వాక్యము చదువుకున్నవారు కూడా ధన్యులే. ఈ భాగ్యము ఇంకెక్కడ దొరకదు. అందువల్ల దేవుని యొక్క లేఖనాలు మనకు ప్రస్ఫుటంగా ఎంత చక్కగా రానున్న కాలములో మన భవిష్యత్తును గూర్చి లేక సర్వలోకములో ఉన్న భూజనులు ఈ ప్రకృతి అంతటిని గూర్చి కూడా ప్రభు వివరించి వ్రాయించి ఉన్నారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనము అప్రమత్తమై మనము జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకున్నట్టుకు ఇది మార్గము. అందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మొదటి వచనం, ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి. ఈ 7 పాత్రలను పట్టుకొని ఉన్న దేవదూతలు మనకు ఎక్కడ కనిపించారు? 16వ అధ్యాయంలో. వారితో ప్రభు మాట్లాడారు. భూమి మీదకి వెళ్ళి కుమ్మరించుమన్నాడు ఆ ప్రభు యొక్క ఉగ్రతను, పాత్రలలో నింపబడిన ఉగ్రతను కుమ్మరించుమనగా వారు భూమి మీద కుమ్మరించినప్పుడు జరిగిన అనేకమైన సంఘటనల గురించి మనము ధ్యానించి ఉన్నాం. ఈ 17వ అధ్యాయం మొదటి వచనములో ఈ 7 పాత్రలు పట్టుకొని ఉన్న దేవదూతల్లో ఒకడు, అనగా ఒక్క దేవదూత యోహాను భక్తుని వద్దకు వచ్చి యోహానుతో మాట్లాడుచు ఇలాగో చెప్పాను, నీవిక్కడికి ఎక్కిరమ్ము, నీవిక్కడికి రమ్ము. ఎక్కడున్నాడు యోహాను భక్తుడు? అప్పుడు పద్మాసు ద్వీపంలో ఉండవచ్చు. అయితే ఎక్కడికి రమ్మంటున్నాడు ఈ దూత? నీవిక్కడికి రమ్ము, అనగా పైకి రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. విస్తార జలముల మీద అనగా అనేకమైన ప్రజలు ఈ యొక్క జలములకు సాదృశ్యంగా సూచించుచూ ఉన్నది. కాబట్టి విస్తారమైన ప్రజల యొక్క నింపుదలతో ఉంది ఆ జలాతిశయం. అక్కడ ఆ జలముల మీద ఒక వేశ్య అనగా మహావేశ్య ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. అనగా జలమూలాల్లో నుండి ఎంపిక చేయబడినవాడు. జలమూలాల్లో నుండి అనగా జనములో నుండి, ప్రజలలో నుండి ఎంపిక చేయబడిన ఈ యొక్క మహావేశ్య. ఈ మహావేశ్యకు ప్రభు ఒక తీర్పును నియమించి ఉన్నాడు. ఆ తీర్పు నీకు తెలియచేస్తాను, నీకు కనపరుస్తాను అని ఒక దేవదూత యోహాను భక్తునితో చెప్తూ ఉన్నాడు. There came one of the 7 angels
one of the 7 angels which had the 7 vials. వారి 7 చేతిలో 7 ఉగ్రత పాత్రలు ఉండిని, వాటిని కుమ్మరించేశారు భూమి మీద. అండ్ టాక్డ్ విత్ మీ, యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? కమ్ hither, I will shew unto thee the judgment of the great oar that sitteth upon many waters. ఈ యొక్క ఏడుగురు దూతల్లో ఒక దూత వచ్చి నీవిక్కడికి రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు వెళ్ళినప్పుడు విస్తార జలముల మీద ఒక వేశ్య కూర్చొని ఉండుట, ఆ దృశ్యాన్ని యోహాను భక్తునికి చూపించి ఉన్నాడు. ఆ మహావేశ్యకు ఒక చాలా సీరియస్ తీర్పు పెట్టి ఉన్నాడు ప్రభు. అది కూడా నీకు విశదపరుస్తాను, కనపరుస్తాను అని అంటున్నాడు. ఆ విధంగా యోహాను భక్తునికి ఆ మహావేశ్యకు జరగబోవు ఆ తీర్పు ప్రభు బయలుపరిచి ఉన్నాడు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూరాజులు అనగా ఈ యొక్క జలములు అనగా అనేక జలములు అనగా చాలా విస్తృతమైన ప్రజలలో నుండి ఆ యొక్క ఆ ప్రజల మధ్యలోంచి ఈ వేశ్య బయటికి వచ్చి ఉన్నాడు. వారు ఆ భూరాజులు ఆమెతో వ్యభిచరించరి. భూరాజులు, అధిపతులు, ప్రజలు అందరూ కూడా దానిని పూజించారు, సాగిలపడ్డారు. విగ్రహారాధనకు గుర్తుగా ఉంది. వ్యభిచారము అనగా విగ్రహారాధన ఇక్కడ మనకు సూచించుచూ ఉంది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి అనగా భూరాజులు ఆమెను పూజించారు, నమస్కరించారు, ఆరాధించారు. ఆ యొక్క వేశ్యకు అనగా ఆ యొక్క అపవాదికి. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులేరు. భూరాజులు ఆమెకు పూజించి 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 అర్పణలు, బలులు అన్నీ అర్పించి అర్పించి మత్తులైపోయారు. తిని ఆ పూజలు చేసిన తర్వాత ఆ దొరికిన మాంసమును వండుకొని తిని మత్తులైపోయారు. మద్యముతో మత్తులు, తిండితో మత్తులు, వ్యభిచారము అనగా విగ్రహారాధన చేసి మత్తులు అయిపోయి ఉన్నారు భూరాజులు. దానినే మనకి ఇక్కడ ఈ 2వ వచనము చూపిస్తూ ఉంది. విత్ హూమ్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్ హ్యావ్ కమిటెడ్ ఫార్నికేషన్ అనగా కంటిన్యూస్ అడల్టరీ అనగా ఎడతెరుపు లేని విగ్రహారాధన, బలులు అర్పించుట, ఆరాధించుట, నైవేద్యాలు అర్పించుట కొనసాగించి ఉన్నారు భూరాజులు. వారు భూమిలో నివసించుచూ ఉన్న సమస్తమైన ప్రజలు. వారు దాని పూజల ద్వారా ఈ భూమి మీద జీవించుచున్న ఈ యొక్క ప్రజలు, భూనివాసులు ఆమెతో వ్యభిచారము చేసి మద్యము తాగి తిండి తిని కొవ్విన వాటినంతా తిని మత్తులైపోయి ఉన్నారు, మత్తులై పడి ఉన్నారు అని మనకు తెలియచేస్తూ ఉంది.
the inhabitants of the earth have been made drunk with the wine of her fornication. కాబట్టి ఈ మత్తులో, వ్యభిచార మత్తులో, ఈ విగ్రహారాధన మత్తులో, బలులు అర్పించి తినే మత్తులో వారు మునిగి తేలుతూ ఉన్నారు. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా. అప్పటికి యోహాను భక్తుడు ఎలాగున్నాడు? ఆ దేవదూతతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మవశుడై ఉన్నాడు. లేకపోతే ఈ గొప్ప దేవదూతలతో మాట్లాడలేడు. ఎందుకనగా ఆ యొక్క ప్రభావము, అటువంటి శక్తి ప్రభావము కలిగిన ఆ దేవదూతలు. కాబట్టి ఆత్మవశుడై ఉంటుండగా ఆ దేవదూత అరణ్యమునకు తీసుకొని వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఒక ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూపిస్తూ ఉన్నాడు. దీని గురించి మనకు ఈ 3వ వచనములో, 17వ అధ్యాయము ప్రకటన 3వ వచనములో, అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద, 7 తలలు, 7 రాజులు, 7 తలలు అనగా 7 వ్యక్తులు, రాజులో అధికారులు, 10 కొమ్ములు గల, వారికి అధికారము కలిగి ఉంది. కాబట్టి అధికారము కలిగిన వీరు ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఈ యొక్క స్త్రీ ఎర్రని మృగం మీద కూర్చున్నది. ఈ మృగము దేనికి సాదృశ్యంగా ఉంది అనగా ఎర్రని మృగము. వీడు ఎవరు అని ఆలోచన చేస్తే వాడు బీస్ట్, క్రూర మృగము. వాడు 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద ఒక స్త్రీ కూర్చొని ఉండుట కనబడుతూ ఉంది. ఆ స్త్రీ ఆ యొక్క 7 తలలు 10 కొమ్ములు గల ఆ యొక్క ఎర్రని మృగము ఒక స్త్రీని కూర్చోబెట్టుకున్నాడు. And carried me away in the spirit into the wilderness, and I saw a woman sit upon a scarlet-colored beast, full of names blasphemy, having 7 heads and 10 horns. వాడికి దూషణ నామములు, దేవదూషణ నామములతో నిండుకొని ఉన్నాడట. ఈ యొక్క బీస్ట్ దేవుని, పరిశుద్ధమైన దేవుని దూషించే నామములతో నిండుకొని ఉన్న 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఆ ఎర్రని మృగం మీద ఒక స్త్రీ కూర్చొని ఉండుట యోహాను భక్తునికి చూపించి ఉన్నాడు. So he carried me away in the spirit into the wilderness, and I saw a woman sit upon a scarlet-colored beast, full of names of the blasphemy, having 7 heads and 10 horns. ఆ స్త్రీ ఎలాగుంది? ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని
ఈ యొక్క వస్త్రము పర్పుల్ కలర్ అనగా నీలి వంకాయ రంగు వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ పొదగబడిన వాటితో అలంకరించబడి ఏహమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఆ స్త్రీ చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో హేయమైన కార్యముల చేత నింపబడి ఉంది. ఎటువంటి హేయమైన కార్యాలు? విగ్రహారాధన సంబంధమైన అపవిత్ర కార్యములు చేయుటకై నింపబడిన ఆ సువర్ణ పాత్ర. ఆ యొక్క స్త్రీ ముత్యములతో అలంకరించబడింది, రత్నములతోనూ బంగారముతోనూ అలంకరించబడింది. దాని చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఏహమైన కార్యములతో నింపబడి ఉన్నది. ఆ స్త్రీ ఆ యొక్క పాత్రను పట్టుకొని ఉండెను. And the woman was arrayed in purple and scarlet color and decked with gold and precious stones and pearls, and having a golden cup in her hand, full of abominations and filthiness of her fornication. తన వ్యభిచార క్రియలు, అవ్యభిచార సంబంధమైన క్రియలు, అపవిత్రమైన కార్యములతో నింపుకుంది ఆ సువర్ణ పాత్ర. దానిని పట్టుకొని ఉన్నట్టుగా యోహాను భక్తుడు చూస్తున్నాడు. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను. దానికి ఒక పేరు ఉందంట. ఆ పేరు మర్మము. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోనులో నుంచే ఈ యొక్క విగ్రహారాధన. మహాబబులోనే సర్వరాజ్యములను లోకమును పరిపాలించి ఉన్నారు. ఆయా రాజులు, ఆయా రాజ్యాలు వారు ఆ యొక్క బబులోను నుండే పరిపాలించి ఉన్నారు. నెబుకద్నెజరు, బాబిలోనియన్ కింగ్స్, అషూరు రాజులు, ది అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ రాజు, కోరేషు మహారాజు, ఇంకా ఆయా రాజులు, ఐగుప్తు రాజులు, అనేక మంది ఒక రాజ్యము తర్వాత ఒక రాజ్యము, ఒకరు పడగొట్టిన దానిని మరొకరు ఏలుతూ, ఆ విధంగా మహాబబులోను నుండి సర్వలోకము కూడా పరిపాలించబడింది. ఆ విషయాన్ని దానియేలు మహాప్రవక్త ప్రధానమంత్రి అయిన బబులోను రాజ్యమునకు పరిపాలించిన దానియేలు భక్తుడు రచించి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా జరగబోవు లోక ముగింపు, ఆయా రాజ్యాలు, కాలాలు గూర్చి చాలా విపులమైన వివరణ ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ స్త్రీ నొసట ఒక పేరు ఉంది, మర్మము అని వ్రాయబడి ఉండెను. అది వేశ్యలకు తల్లి, భూమిలోని మహావేశ్యలకు తల్లి అయిన మహాబబులోను. Upon her forehead was a name written, Mystery, Babylon the Great, the mother of harlots and abomination of the earth. కాబట్టి దేవతా స్తంభములను పర్వతాల్లో కట్టించి అక్కడ వారి యొక్క పసికందులను, తొలిచూరు బిడ్డలను బలి అర్పించి వాటికి విగ్రహారాధన అర్పణ చేసి వారు సాగిలపడి ఉన్నారు.
అటువంటి బలత్కారపు కార్యములను ఈ మహాబబులోను చేయించి ఉన్నది. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముల చేతను 17 ప్రకటన గ్రంథము 6వ వచనము. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. ఇశ్రాయేలీయుల పరిపాలించిన యూదా రాజులు, ఆయా స్త్రీలు, భక్తులు, యవనస్తులు, బలాఢ్యులను ఆ యొక్క భయంకరమైన పరిశుద్ధుల రక్తమును హతసాక్షులుగా చేసి మత్తిల్లి ఉంది. కాబట్టి యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను, పరిశుద్ధుల రక్తమే కాదు, ఇశ్రాయేలు రాజ్యము యొక్క ప్రజల రక్తమే కాదు, ప్రవక్తల రక్తము మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు లోకరక్షకుని పరిశుద్ధుని హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉన్న ఆ యొక్క వేశ్య. కాబట్టి అది మత్తిల్లి ఉండుట చూచి తిని యోహాను భక్తుడు చూశాడు. నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడ్డాను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆలోచన చేద్దాము. I saw the woman drunken with the blood of saints and with the blood of martyrs of Jesus. And when I saw her, I wondered with great admiration. ఆశ్చర్యపోతూ ఉన్నాడు యోహాను భక్తుడు. అయితే ఆ దూత, నీవెందుకు ఆశ్చర్యపడుతున్నావు అని ప్రశ్నించి ఆ మర్మము గూర్చి నీకు విశదీకరిస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, ఈ యొక్క సర్వలోకమునకు ఆది అయిన ఈ యొక్క విగ్రహారాధన అంతా కూడా మహాబబులోన్లోనే ఎక్కువగా కొనసాగింది సర్వరాజ్యములకు. ఈరోజున ఆలోచన చేద్దాము. దేవుడు వాటికి ఒక తీర్పు పెట్టి ఉన్నాడు. ఆ ప్రజలకు మరియు ఆ వేశ్యను వెంబడించిన వారికి, ఆ వేశ్యకు కూడా ఆ ప్రభువు తీర్పు నీకు కనపరచదను. కాబట్టి ప్రభువు ఖచ్చితంగా తీర్పు నిర్దేశించి ఉన్నాడు. ఆ తీర్పు ఖచ్చితంగా జరగబోతుంది. ఎవరైతే ఇట్టి దుష్ట కార్యములకు లోబడి కొనసాగుతూ ఉన్నారో వారు కూడా తప్పించుకోలేరు అని మనకు అర్థము అవుతుంది. చాలా భద్రంగా దేవుని యొక్క సన్నిధిలోకి సరి చేసుకొని వస్తేనే తప్ప మనము ప్రభు యొక్క మహా అగ్ని లాంటి దేవుని యొక్క చేతిలో నుండి తప్పించుకొనుట చాలా అసాధ్యం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.